ఒసే నీకిల్లు కూడా సరిగా ఊడవడం రాదా? ఎక్కడి నుండి దాపరించిందో ఈ శని నా కొంప కట్టుకుంది. అత్తయ్య గారు టిఫిన్. దీన్ని ఎవరైనా టిఫిన్ అంటాడా? చూడు, టిఫిన్ నీకు నచ్చినట్టు కాదు, మాకు నచ్చినట్టు చేయాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకో, వెళ్ళిక నుండి. అలాగే అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు. హలో, చెప్పినా ఎలా ఉన్నా? దానికేంటి ఆయన లంకంత ఇంట్లో తింటూ తిరుగుతుంది, వేరే పనే ఉంది మన ఇంట్లో. నేను మాత్రం నీ మీద బెంక పెట్టుకున్నానయ్యా. ఈ మధ్య అసలు సరిగ్గా తిండే తినట్లేదు. అత్తయ్య గారు, ఉంటాను కదా. దీని కడుపుని ఎలా అయినా పోగొట్టాలి. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు వాళ్ళ పిల్లలు లక్షల కట్నాలు తెచ్చుకున్నారు. నా కొడుకు మాత్రం ప్రేమించాను అంటూ తగదనమ్మా అంటూ ఈ దయ్యాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టాడు. చెప్పాలి సంగతి. షాఫియా, ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదు అత్తయ్య గారు. ఏం లేదమ్మా, ఈ టైంలో ఈ బొప్పాస్కాయలు తిన్నావనుకో నీకు నీ బిడ్డకు ఎంతో ఆరోగ్యం. ఈ విషయం పక్కింటి ఆంటీ చెప్పేదాకా నాకు తెలీదు. తినమ్మా, తిను. అలాగే అత్తయ్య గారు. తినవే తిను, నీ కడుపు పోవాలి, ఆ బాధతో నువ్వు పోవాలి. నా కొడుక్కి నేను లక్షల కట్నాలు తీసుకొని వేరే పెళ్లి చేయాలి. బెల్ మోగినట్టుంది, నేను వస్తాను. చిన్న, నాన్నమ్మ మారిపోయిందమ్మా. చూడు, నాన్నమ్మ మన కోసం ఏం తీసుకొచ్చిందో. ఇక్కడ నుండి మనల్ని నాన్నమ్మ జాగ్రత్తగా చూసుకుంటుంది. భయపడకు. సల్మా, నువ్వా ఏంటి ఇలా వచ్చావు? ఏ ఈ టైంకి రాకూడదా? ఇప్పుడు వచ్చావేంటి అని అడుగుతున్నాను. సరే, వదిలేక్కడుంది? ఆవిడకేమన్నా పనా పాట? తిడడం తొంగడం అంతేగా. అరే వదినా, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? కడుపుతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇవి తింటారా? సల్మా, అత్తయ్య గారి తీసుకొచ్చి ఇచ్చారు తినమని. ఇది తింటే నాకు బాబుకి చాలా బలమని కూడా చెప్పాను. సల్మా, అమ్మిచ్చిందా? నీకు బుద్ధుందా? కడుపుతో ఉన్న వాళ్ళకి ఎవరైనా ఇవి పెడతారా? నువ్వు ఆడదానివేనా అసలు? ఇదే పరిస్థితిలో నీ బిడ్డుంటే నువ్వు ఇలాగే చేస్తావా? నీతో మాట్లాడాలన్నా, నిన్ను చూడాలన్నా అసహ్యంగా ఉంది. డబ్బు డబ్బు డబ్బు, ఈ డబ్బు మొత్తం చచ్చాక మేసుకుపోతావా? ఛీ!